అండ్ మీ ఆత్మకథలో కొంచెం కంటెంట్ నేను చదివాను, తెలుసుకున్నాను. దాంట్లో ఏముందంటే మీరు చెప్పిందే, అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. అవును. ఏంటి ఆ రోజు జరిగింది? ఏం జరగల, ఇదే జరిగింది. అంటే తర్వాత అలాగే అది కొనసాగిందా సినిమా? అప్పటికి మీరు హీరోయిన్ కాలేదు? లేదు లేదు. అప్పుడు అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ సినిమా వచ్చి ఆ ఫిలిం ఓకే అయింది కూడా, ఆ ప్లే గర్ల్స్ అనే పిక్చరు. అది జరిగిన తర్వాత ఎలా వెళ్ళాలా, ఏంటి రూట్ నెక్స్ట్ ఫిలింకి అని అంతా తెలీదు. సో ఆ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆమె మాట్లాడింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళని. అమ్మ చెప్పారు, మా అక్కతోనే వెళ్ళాను ఫస్ట్. సో అది రెగ్యులర్గా నడిచేదా? ఆ ఫస్ట్ టైమే జరగలే అసలు. పాపం ఆయన సారీ ప్లీజ్ అంటే వదిలేశాడు. బట్ నాకు చెప్పాడు, నాకు ప్రామిస్ తీసుకున్నాడు, నెక్స్ట్ టైం నేను వచ్చి నిన్ను కలుస్తాను, అప్పుడు దాకా నువ్వు వర్జిన్గానే ఉండాలని. అప్పుడు నేను అన్నాను, మమ్మీ కాడ చెప్పేయండి అయిపోయిందని అని. చాలా ఫూలిష్నెస్. అయిపోయిందని చెప్పగానే మమ్మీ సెకండ్కి రెడీ చేసేసారు. ఇతను ఫస్ట్ది పోయింది అంతే. ఓకే, అదే అంటున్నా, అలా కంటిన్యూ అయిందా? అవును, ఆ టైంలో ఇంకేమీ లేదు కదా, అది అప్పుడు బిగినింగ్ స్టేజెస్లో. ఫిలిమ్స్ రాగానే అవన్నీ తగ్గిపోయినాయి. ఫర్గెట్ మలయాళం ఫిలిమ్స్, దాని ముందు కూడా ఫిలిమ్స్ అని స్టార్ట్ చేయగానే అవన్నీ తగ్గిపోయినాయి. నా బుక్లో మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా కన్యత్వం ఎప్పుడు కోల్పోయినా కూడా నాకు తెలియదు అని ఉంది. అంటే అది చాలా బోల్డ్ స్టేట్మెంట్. అది అర్థమైందా? నేను అన్న అంటే నా వర్జినిటీ ఎప్పుడు లూజ్ చేశాను, ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు అన్నంత. అంటే దాని అర్థం ఏమంటే, నాకు వర్జినిటీ అంటే ఏమని తెలియదు అప్పుడు పోయిందని అర్థం కాదు. వెన్ ఐ హ్యాడ్ టు హ్యావ్ దట్, అది లేకుండా పోయింది. నాకు ఎప్పుడు కావాలో నా వర్జినిటీ, నేను ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు లేదు. సో నేను అలా మీన్ చేశాను. ఓకే ఓకే ఓకే. అండ్ మీ లవ్ స్టోరీ విషయానికి వస్తే, నితీష్ కుమార్ లాస్ట్ ఓకే, అతనితో 10 years మీరు అందరితోనే 10, 7, 4 అంతే. అందరితో అంటే ఎంతమంది? ఒక ప్రాబబ్లీ 7-8 పీపుల్. 7 into 10 వేసుకున్నా అంత మరీ 10 కాదు, లాస్ట్ది 10. ఒక అంతా 7, 4, 3 అలాగే. నితీష్ లాస్ట్. సో నితీష్ అన్నది చాలా కొంచెం స్ట్రాంగ్ రిలేషన్ అని విన్నాను. లేదు, అందరితోనే స్ట్రాంగ్ రిలేషన్షిప్పే. ఓకే, నాకు ఎలా చెప్పాలా అంటే, 10 years ఉన్నాను అది స్ట్రాంగ్ అని కాదు, అది సర్వైవ్ అయ్యింది 10 years. దాంట్లో మధ్యలో ఎన్నో బ్రేకప్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. తర్వాత వచ్చి జాయిన్ అయిపోతాడు, అందుకు అది లాంగ్ ఇయర్స్ అంతే. బట్ అదర్వైజ్ ఆల్సో నేను ఎవరిని లవ్ చేసినా స్ట్రాంగ్ ఇనఫ్, వాంట్ టు గెట్ మ్యారీడ్ అంతే. ఎక్కడ తేడా జరిగేది? నితీష్తో ఏం తేడా జరిగింది? ఆయన ఎక్కువ తాగుతున్నాడు. వాళ్ళ ఫాదర్ నన్ను వచ్చి తిడుతున్నాడు, నేనే పోసిచ్చేలాగా. సో నాకు కోపం వచ్చింది, వద్దు అన్నాను. వీల్ స్ప్లిట్ ఫర్ సమ్ టైమ్ బికాజ్ యూ డ్రింక్ అన్నాను. ఒక 1 month మళ్ళీ నాకు ట్రై చేశాడు, నేను ఎత్తలా, ఫోన్ లిఫ్ట్ చేయలా. తర్వాత డిసెంబర్లో చూస్తే నాకు పెళ్ళి అయిందని ఫోటో పంపించాడు. ఓకే ఓకే. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, Please subscribe to iDream. And you're watching iDream Media. please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.